ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల శ్రీ రామకృష్ణ పీజీ కళాశాలలో సంక్షేమ మరియు విద్యా సహాయకుల ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం. మెరుగైన ప్రమోషన్ అవకాశాల కోసం కృషి చేస్తాం. నంద్యాల పర్యటనకు వచ్చిన లయన్స్ జిల్లా గవర్నర్ ఇల్లూరి గోపాలకృష్ణ 3 లక్షల వ్యయంతో ఈ కార్యక్రమాలు భవిష్యత్తులో సేవల్ని మరింత విస్తృతం చేస్తారు. నంద్యాలలో మెడికల్ స్టోర్లో డ్రగ్స్ విక్రయాలు. సోషల్ మీడియాలో వైరల్ కలకలం. డ్రగ్ ఇన్స్పెక్టర్ హనుమన్న దుకాణంపై తనిఖీలు. ఆళ్లగడ్డ చాగళ్లమర్రిలో దూదేకుల సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో 10వ తరగతి మెరిట్ విద్యార్థులకు నగదు బహుమతులు ఘనంగా పంపిణీ. ఆటనగర్ భూముల వ్యవహారంపై సమగ్ర పరిశీలనకు ఆదేశం. ప్లాట్ల కేటాయింపులు, భూ యాజమాన్యం రిజిస్ట్రేషన్ వివరాలపై స్పష్టతకు చర్యలు. జిల్లా కలెక్టర్ రాజకుమారి గానియా. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్లో ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం ధర్నా. ఆళ్లగడ్డ హైవేలో రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం. చిత్తూరు నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు లారీని ఢీకొని ఒకరు మృతి. నంద్యాల స్థానిక శ్రీ రామకృష్ణ పీజీ కళాశాలలో సంక్షేమ మరియు విద్యా సహాయకుల ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ సంక్షేమ మరియు విద్యా సహాయకుల అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు హాజరయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల అంకమ్మరావు మాట్లాడారు. సంక్షేమ మరియు విద్యా సహాయకులకు మెరుగైన ప్రమోషన్ అవకాశాల కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. ఉద్యోగుల సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఐక్యతతో ఉండాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గుజ్జుల రాజలక్ష్మి, కోశాధికారి షేక్ మహబూబ్ బాషా, జాయింట్ సెక్రటరీ షేక్ మహమ్మద్ గౌస్ తదితరులు అసోసియేషన్ బలోపేతంపై మాట్లాడారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా బి రవికుమార్, ప్రధాన కార్యదర్శిగా కె నారాయణ రెడ్డి, కోశాధికారిగా బి శివప్రసాద్, మహిళా అధ్యక్షురాలుగా రామలక్ష్మి తదితరులను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొన్నారు. సంక్షేమ మరియు విద్యా సహాయకుల ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ సభ్యులైన అందరినీ పిలిచి ఒక ఆర్థిక సమావేశం మనం నిర్వహించుకోవడం. తర్వాత షేక్ మహబూబ్ బాషా గారిని సత్కరించడానికి ఓకే మేడం, ధన్యవాదాలు మేడం అందరికీ. తర్వాత ఇప్పుడు వచ్చిన మన రాష్ట్ర కమిటీ సభ్యులకు మొదట శాలువాలతో సన్మానం చేసుకుని ఆ తర్వాత ముఖ్యమైన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. కాబట్టి ఎవరైతే మనము శాలువాల సన్మానానికి మనం పేరు ఇక్కడ అనౌన్స్ చేస్తామో తప్పకుండా వారే వచ్చి మన అతిథులను సన్మానం చేసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. కాబట్టి మీ అందరికీ చాలా దూరం నుంచి మన కోసం రాష్ట్ర కమిటీ సభ్యులు వచ్చినారు. కాబట్టి వాళ్ళు మన హాల్లో వింటారన్నప్పుడు కరతాళ ధ్వనులతో స్వాగతం పలికితే వాళ్ళు పడిన వ్యయ ప్రయాసాలు ఎదుర్కొని వచ్చిన ప్రయాణము వాళ్ళు మర్చిపోతారు, వాళ్ళు ఆహ్లాదకరంగా ఉంటారు. మన కోసం చెప్పాల్సిన విషయాల కంటే నంద్యాల పర్యటనకు వచ్చిన లయన్స్ జిల్లా గవర్నర్ ఇల్లూరి గోపాలకృష్ణ ఫస్ట్ లయన్ లేడీ అరుణ దంపతుల సాన్నిధ్యంలో నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విస్తృత సేవ కార్యక్రమాలు నిర్వహించారు. క్లబ్ అధ్యక్షుడు సోమేశ్ల నాగరాజు నాయకత్వంలో సుమారు 3 లక్షల వ్యయంతో ఈ కార్యక్రమాలు చేపట్టారు. బాలాజీ కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో దివ్యాంగులకు కుట్టు మిషన్లు, వీల్ చైర్లు, వెనికిడి యంత్రాలు, చంక కర్రలు అందించారు. అలాగే పలు సేవా సంస్థలకు బియ్యం, ఆహార సరుకులు, నోట్బుక్స్, క్రీడా పరికరాలు పంపిణీ చేశారు. దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో హెల్త్ కార్డులు, నెలవారీ మందులు అందించడంతో పాటు చలివేంద్రం ప్రారంభించారు.
నిర్వహించారు. భవిష్యత్తులో సేవల్ని మరింత విస్తృతం చేస్తామని క్లబ్ అధ్యక్షుడు నాగరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ సభ్యులు, దాతలు, ప్రముఖులు పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ 316 గవర్నర్ లయన్ గోపాలకృష్ణ గారు వారి సతీమణితో కలిసి నంద్యాల పర్యటనకు రావడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ఇక్కడ మన నంద్యాల అవుట్స్కట్స్లో పోసినా సిల్స్ వారి మన పోసినా సుబ్బారావు గారు నంద్యాల లయన్స్ క్లబ్ సభ్యులు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వెల్కమ్ బోర్డుని ఏర్పాటు చేస్తున్నారు. ఈ వెల్కమ్ బోర్డు ప్రారంభించిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా నంద్యాలలో గవర్నర్ పర్యటన ఒక పండగ వాతావరణంలో సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవడం ఆనవాయితీలో భాగంగా ఈరోజు కూడా అనేక సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేశాం. నంద్యాల పర్యటనకు వచ్చిన గవర్నర్ గోపాలకృష్ణ గారి దంపతులకి ప్రత్యేకంగా నంద్యాల లయన్స్ క్లబ్ తరఫున హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు నంద్యాల లయన్స్ క్లబ్ అధికారిక పర్యటన సందర్భంగా ఈ ఆటోనగర్ నంద్యాల ఎంట్రన్స్ నందు వెల్కమ్ బోర్డు ఆవిష్కరణ నాతో చేయించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి దాతగా వ్యవహరించిన శ్రీ పోసినేని కంచి సిల్క్ వారికి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నంద్యాల బొమ్మల సత్రం సమీపంలోని ఓ మెడికల్ స్టోర్లో డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన ప్రచారం స్థానికంగా కలకలం రేపింది. ఈ సమాచారం నేపథ్యంలో డ్రగ్ ఇన్స్పెక్టర్ హనుమన్న వెంటనే స్పందించి దుకాణంపై తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో ఎటువంటి నిషేధిత డ్రగ్స్ లేదా మత్తు పదార్థాలు లభించలేదని, దుకాణంలో ఉన్నవి సాధారణంగా ఉపయోగించే బీపీ మందులేనని ఆయన స్పష్టం చేశారు. అయితే ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయించిన అంశం గమనించబడిందని, దీనిపై పై అధికారులకు నివేదిక పంపినట్లు తెలిపారు. ఈ ఘటనపై షాప్ యజమాని రాహుల్ స్పందిస్తూ తాను కేవలం బీపీ మందులే ఇచ్చామని, వాటిని కొనుగోలు చేసిన వారు ఎలా వినియోగించుకున్నారో తనకు సంబంధం లేదని పేర్కొన్నారు. ఆధారాలు లేకుండా ప్రచారం చేయడం వల్ల వ్యాపారులకు నష్టం కలగడమే కాకుండా చట్టపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు. నా పేరు పి హనుమన్న, డ్రగ్ ఇన్స్పెక్టర్ నంద్యాల. ఈరోజు సాయంత్రం సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూప్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఒక వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో సమాచారం ఏంటంటే అడిక్షన్ ప్రొడ్యూస్ చేసే డ్రగ్స్, నార్కోటిక్ డ్రగ్స్ అమ్ముతున్నారు మెడికల్ షాపులు అని ఒక సందేశంతో వీడియో రిలీజ్ అయింది. ఆ బేస్డ్ ఆన్ ది వీడియో మేము విజిట్ చేశాము, ఈ ఇండియన్ మెడికల్ స్టోర్కి విజిట్ చేశాము. రాహుల్ అనే అబ్బాయి ప్రొపరైటర్గా ఉన్నాడు. అబ్బాయిని ఎంక్వైరీ చేస్తే తేలింది ఏంటంటే ఎఫెంట్రమైన్ ఇంజెక్షన్ అనేది అమ్మారంట. అమ్మినదైతే వాస్తవమే. అది ఆ డ్రగ్ కేటగిరీ ఏంటంటే ఓన్లీ ఇట్ ఈస్ మెడిసినల్లీ యూజ్ఫుల్ ఫర్ ది ట్రీట్మెంట్ ఆఫ్ హైపోటెన్షన్, లో బీపీ ఉన్న వాళ్ళకు అమ్మే డ్రగ్. ఇది ఎటువంటి నార్కోటిక్ కానీ లేదంటే ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ కానీ లేదా సెడేషన్ కానీ అడిక్షన్ కానీ ప్రొడ్యూస్ చేసే డ్రగ్ కాదు. ఈయన అబ్బాయి వచ్చినప్పుడు ఆ డ్రగ్ జనరల్గా యూజ్ చేసే జనరల్ డ్రగ్ కాబట్టి అమ్మాను సార్ అని అన్నారు. కానీ మా ఇన్వెస్టిగేషన్లో ఏంటంటే వితౌట్ బిల్లు ఇవ్వకుండా అమ్మారు, ఫార్మసిస్ట్ లేరు, అది కూడా నోట్ చేశాము. దాని పరంగా డిపార్ట్మెంటల్ యాక్షన్ అయితే తీసుకోవాలి. పై అధికారులకు సమర్పించి డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకుంటాము. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మెడిసిన్ అంటే ఇది మిస్యూజ్ చేసే డ్రగ్ అయితే కాదు, జనరల్ మెడిసిన్. లో బీపీ వచ్చినప్పుడు యూజ్ చేస్తారు. అది ఈయన వీడియోలో చూపించారు కానీ మరి వాళ్ళు వచ్చి ఓవరాల్గా అడిగినారంట. వచ్చి ఆ వీడియోలో వీడియో చూపించాడు కానీ ఓవరాల్గా అడిగితే ఈయన ఇచ్చేసాడు. ఆ ప్రిస్క్రిప్షన్ అయితే లేదని చెప్తున్నారు. సో ఆ వైలేషన్స్ కూడా రాశాము. వితౌట్ ప్రిస్క్రిప్షను, ఫార్మసిస్ట్ లేడు, బిల్లు కూడా ఇవ్వలేదు. ఆ ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఇంకా ఏమైనా చట్టపరంగా ఏదైనా యాక్షన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా పై అధికారులు సమర్పించి అధికారులు ఆదేశాల ప్రకారం చట్టపరంగా ఈ షాప్ పైన యాక్షన్ తీసుకోబడుతుంది. ఆ డ్రగ్ అంటే మనం ఎట్లా అనుకుంటారంటే అది నార్కోటిక్ డ్రగ్ కాదండి. మామూలుగా కొడైన్, హెరాయిన్, మార్ఫిన్ ఇట్లాంటి అడిక్షన్ ప్రొడ్యూస్ చేసే డ్రగ్ కాదు. ఈ జనరల్గా బీపీ డౌన్ అయినప్పుడు యూజ్ చేస్తారు అటువంటి డ్రగ్గే కాబట్టి ఇది అంత సివియర్గా ఎన్డీపీఎస్ యాక్ట్ కింద రాదు. అదే అండి, ఇప్పుడు ప్రస్తుతానికి వస్తే ఆ డ్రగ్ కూడా ఈయన దగ్గర ఎటువంటి స్టాక్ లేదు,
జనరల్గా వైలేషన్లో ఫార్మసిస్ట్ లేకుండా ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మారు కాబట్టి డిపార్ట్మెంటల్ యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటాం పై అధికారులకు పంపించి. నంద్యాల జిల్లా చాగలమరి మండలం దూదేకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం 10వ తరగతి నందు ప్రతిభ ప్రదర్శించిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో కమిటీ గౌరవ అధ్యక్షులు రంగయ్య, మండల అధ్యక్షులు లాలయ్య, ప్రధాన కార్యదర్శి బ్రహ్మయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శి బెల్లపుకొండ ఇమాంలు, కోశాధికారి నాగశేషులు, యూత్ నాయకుడు, జిల్లా యూత్ ఉపాధ్యక్షుడు అలమూరు దస్తగిరి, జింకల బాబు, దస్తగిరి పాపయ్య, చిన్న పీరయ్య, దస్తగిరి ఎస్బీఐల ఆధ్వర్యంలో ప్రోత్సాహక బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా నంద్యాల జిల్లా అధ్యక్షులు వాసవిత దస్తగిరి, కడప మన్నూరు అక్బర్, హుసేని, అమీర్, ఉయ్యాలవాడ బాబు, మైదకూరు రసూల్, ఉపాధ్యక్షుడు ఆళ్లగడ్డ కాసిం, వలీ, కోశాధికారి హుసేనప్ప, డీజే దస్తగిరి, గబ్బర్ తదితరులు పాల్గొన్నారు. మండల దూదేకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు దూదేకుల సంఘం ఆధ్వర్యంలో 10వ తరగతిలో ఉత్తీర్ణైన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు, అలాగే నగదు బహుమతి, కొన్ని పెన్నులు, పెన్సిళ్ళు, ఎగ్జామ్ ప్యాడ్లు, కాలేజ్ బ్యాగులు ఇచ్చి వాళ్ళను భవిష్యత్తులో ముందుకు పోవడానికి మేము కొంత సహకరించినాము. అదేవిధంగా వాళ్ళు మంచిగా చదువుకొని జీవితంలో మంచి స్థిరపడాలని చాగలమరి మండల దూదేకుల సంఘం మన పిల్లలకు అభినందనలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ. నంద్యాల జిల్లా చాగలమరి మండలంలోని దూదేకుల సంఘం ఆధ్వర్యంలో 10వ తరగతి పాస్ అయినటువంటి విద్యార్థులకు నగదు బహుమతులు, అదేవిధంగా ప్రశంసా పత్రాలు ఇచ్చి సన్మానించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని గత 3 సంవత్సరాల నుండి కూడా మరి ఈ యొక్క కమిటీ సభ్యులు విజయంగా నడుపుతున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా వేరు పేరున నంద్యాల దూదేకుల సంఘం జిల్లా తరఫున ధన్యవాదాలు, హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో చాగలమరి మండలంలో నూర్భాష దూదేకుల సంక్షేమ సంఘం మండల శాఖ ఆధ్వర్యంలో వివక్షను గెలిచి సమాజాన్ని నడిపించాలనే లక్ష్యంతో పిల్లలకు ఒక ఉన్నతమైనటువంటి ఆశయాలతో పాటు 10వ తరగతిలో పాస్ అయినటువంటి విద్యార్థులందరికీ ఈరోజు ప్రశంసా పత్రాలు, నగదు బహుమతిని ఇచ్చి మీరు చదవండి, మీకు వెనక అండగా మేము ఉండామని చెప్పేసి చాగలమర్రి టీం ఈరోజు రెడీ అయ్యి రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచినటువంటి పరిస్థితి. వీళ్ళని అడిగితే ఒకటి చెప్తా ఉన్నారు. సమాజంలో ఏ గొప్ప వ్యక్తి అయినా ఒక స్థాయికి పోయాడు అంటే ఆ గొప్ప వ్యక్తి వెనకల ఎవరో ఒకరు ఉన్నారని చెప్పేసి ఆదర్శంతోనే మేము పోతా ఉన్నాం. ఉదాహరణకు ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారో, భారత రాజ్యాంగాన్ని రచించారో, ఆయన వెనకాల బడోరా మహారాజు ఉన్నారని చెప్పేసి, అదేవిధంగా మన ఏపీజే అబ్దుల్ కలాం గారి వెనకాల గొప్ప స్థాయికి పోవడానికి మార్గదర్శకంగా నిలిచినటువంటి వ్యక్తి అయ్యంగారు ఉన్నారని చెప్పేసి వీళ్ళు గుర్తించి 100 భాష బిడ్డలకు చాగలమర్రి దూదేకుల సంఘం అండగా ఉంటుంది. మీరు ముందుకు పోండి, మీకు ఎక్కడ అవాంతరాలు ఎదురైనా గుడికి మేముండి ఆ అవాంతరాలను క్లియర్ చేస్తామని చెప్పి ఇక్కడ దూదేకుల విద్యార్థులకు తోడ్పాటుగా అండగా ఉంటా ఉన్నారు. ఇది దేశంలోనే కాదు, మన ఆంధ్రప్రదేశ్ లో ఆదర్శమైనటువంటి దూదేకుల సంక్షేమ సంఘం శాఖగా మేము గుర్తిస్తా ఉన్నాం. వీరు ఈ సంవత్సరంతో 3 సంవత్సరాల పాటు నిర్విరామంగా జరుపుతా ఉన్నారు. భవిష్యత్తులో కూడా జరపాలని చెప్పేసి గట్టిగా దృఢ నిశ్చయంతో ఉన్నారు. వీళ్ళందరికీ పూర్తి స్థాయిలో మేము అండగా ఉంటాం. ఏదైనా సరే అవసరం ఉంటే గన మేము తోడుగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారందరికీ, బ్రహ్మయ్యకు, అదేవిధంగా లాలయ్యకు, అదేవిధంగా వారి కమిటీ సభ్యులందరికీ మేము మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. నంద్యాల పట్టణంలోని ఆటోనగర్ భూముల వ్యవహారానికి సంబంధించి పూర్తిస్థాయి నివేదిక సిద్ధం చేసి స్పష్టత తీసుకురావాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఆటోనగర్ కు సంబంధించిన భూముల మొత్తం విస్తీర్ణం, ప్లాట్ల కేటాయింపులు, యాజమాన్య హక్కులు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ తదితర అంశాలపై సమగ్రంగా పరిశీలించి స్పష్టమైన నివేదిక సమర్పించాలని అధికారులను సూచించారు. అలాగే గతంలో జరిగిన సబ్ డివిజన్లు, రిజిస్ట్రేషన్లు, భూ యాజమాన్య మార్పులపై కూడా లోతైన పరిశీలన చేపట్టాలని పేర్కొన్నారు. అదేవిధంగా ఏపీ ఐఐసి ద్వారా కేటాయించబడిన భూముల
వివరాలు, ఈటీఎస్ హాస్పిటాలిటీ పేట రూపొందించిన ప్రతిపాదనలు, రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం నమోదైన ఫ్లాట్ల వివరాలు, నిషేధించిన జాబితాలో ఉన్న భూముల పరిస్థితి వంటి అంశాలని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ లో ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం 2వ రోజు ధర్నా కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా బస్టాండ్ ఆవరణంలో భారీగా కూడిన యూనియన్ నాయకులు, కార్మికులు ప్రభుత్వానికి తమ ఆవేదన వ్యక్తం చేశారు. యూనియన్ నాయకులు మాట్లాడారు. ప్రజా రవాణా వ్యవస్థగా ఉన్న ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీకి చెందిన విలువైన ఆస్తులు ప్రైవేట్ ఆపరేటర్లకు కట్టబెట్టే ప్రయత్నాలను వెంటనే నిలిపివేయాలని కోరారు. అలాగే ఆర్టీసీ సేవల్ని ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్లే యోచనను పూర్తిగా విరమించుకోవాలని స్పష్టం చేశారు. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణలో కూడా ఆర్టీసీ ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వాలని, లేకపోతే పెద్ద ఎత్తున నిరసన చేపడతామని హెచ్చరించారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈరోజు 2వ రోజు ధర్నా గేట్ మీటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీంట్లో ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ఈ యొక్క కార్యక్రమాలు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మనకు గతంలో నుంచి రావాల్సిన పెండింగ్ డిఏలు, పాత పిఆర్సీ బకాయిలు మరియు పిఆర్సీ వేయాలని చెప్పేసి అడగడము, ఐఆర్ ఇవ్వాలని చెప్పేసి కోరుకోవడము, ఇట్లా ఆర్టీసీ పరంగా గత సంవత్సరం ప్రవేశపెట్టిన శ్రీశక్తి పథకంలో వస్తున్న ఇబ్బందులు, ఇది యూనియన్లకు అతీతంగా అందరూ కూడా ఈ యొక్క చేపట్టిన కార్యక్రమాల్లో పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేసి రాబోయే కాలంలో రాష్ట్ర కమిటీ మరి ఈ ఏపీఎస్ఆర్టీసీలో ప్రచార కార్యదర్శి కూడా చెప్పారు, ఇది ఏ ఒక్కరి కోసమో కాదని చెప్పి. వాస్తవం ఇది మన యూనియన్కే కాదు, ఇది ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులకే కాదు, ఇది మొత్తము ఇప్పుడు 42,000 మంది కార్మికులు ఈ సంస్థలో పనిచేస్తూ ఉంటే వారి వెనకాల వాళ్ళ కుటుంబాలని కూడా ఏ ఇబ్బందులు పడతాయో మనం అందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి 10 సంవత్సరాల నుంచి సమాన పనికి సమాన వేతనం ఇవ్వని చెప్పి కాంట్రాక్ట్ ఉద్యోగులను కోరుతా ఉంటే ఈ రోజుకి కూడా వాళ్లకు పని చేయించుకుంటుంది తప్ప మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వం కానీ సరైన వేతనం ఇవ్వకుండా మరి ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఈరోజే పెంచారు డీజిల్ పెట్రోలు. డీజిల్ పెంచినంత మాత్రాన అది అన్ని కుటుంబాల మీద పడుతుందనే విషయం ప్రభుత్వానికి తెలుసు. ఒక డీజిల్ రేటు పెరిగితే సామాన్యుడు జీవించడానికి కొనుక్కున్న సబ్బు, బియ్యము, ఉప్పు, కందిబేల మీద కూడా పన్ను పడుతుందనే విషయాన్ని మనమందరం కూడా గ్రహించాలి. ఒక డీజిల్ పెంచితే నాకేమైందిలే, డీజిల్ కొనడానికి కాదు, డీజిల్ కొనడం వల్ల ట్రాన్స్పోర్ట్ రేట్లు పెరుగుతాయి, రేట్లు పెరగడం వల్ల అంగట్లో నిత్యావసర వరకు రేట్లు కూడా పెరుగుతాయి. కాబట్టి వీటన్నిటిని మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ధర్నా ఉందంటే ఆడవు నిలబడతారు. ఇబ్బందులు, బస్ స్టాండ్లలో రకరకాల సమస్యలతో వేచి ఉన్న ప్రయాణికులు, ఎందుకంటే శ్రీశక్తి పథకం పెట్టిన తర్వాత ఒక బస్సు కెపాసిటీ 55-60 ఉంటుంది. అలాంటిది 100కు పైగా ప్రయాణికులు ఎక్కడం వల్ల కాలం చెల్లిన బస్సులతో ఈ వ్యవస్థను నడపడము చాలా ఇబ్బందికరం అని చెప్పేసి కూడా ప్రభుత్వానికి సవివరంగా మేనేజ్మెంట్కు అసోసియేషన్ల పరంగా తెలియజేయడం జరిగింది. అయినా కానీ కూడా ఆర్థికపరమైన ఇబ్బందులతో ఇంతవరకు కూడా కొత్త బస్సులు అనేది ప్రవేశపెట్టకుండా ఇటు ప్రయాణికులు అటు సిబ్బంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నా ఎక్కడ కూడా ప్రయాణికులతో కానీ ఎక్కడే కానీ సత్సంబంధాలు కొనసాగిస్తూనే వ్యవస్థను ముందుకు తీసుకెళ్తున్నారు. కానీ ఎక్కడ కూడా ప్రయాణికులను ఈసడించుకుంటూ మాట్లాడుకోకుండా ప్రభుత్వానికి చెడు పేరు రాకుండా సంస్థ సిబ్బంది గౌరవంగా నడుచుకోవడమే ఈ సంస్థ సిబ్బంది యొక్క ఔదార్యం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే ఆర్టీసీలో పనిచేస్తున్న అన్ని డిపార్ట్మెంట్లో, ఆర్టీసీ కావద్దు, అన్ని చోట్ల పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బంది, స్కిల్లు, అన్స్కిల్లు ఇలాంటి వర్కర్లు ఎంతోమంది రెగ్యులర్ ఉద్యోగస్తులతో సమానంగా పనిచేస్తున్నా కానీ కూడా వాళ్ళు కాంట్రాక్టర్ ద్వారానో లేక ఇంకోటి ద్వారానో జీతాలు పొందుతూ
సమాన పనికి సమాన వేతనం పొందకుండా చాలా ఇబ్బందులు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపంలోని హైవే గార్డెన్స్ వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిత్తూరు నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ముందుగా వెళ్తున్న లారీని వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. బస్సులో దాదాపు 35 మంది ప్రయాణికులు ఉండగా అదృష్టవశాత్తు మిగిలిన వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హైవే గార్డెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్ని చేపట్టారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణమా లేక ఇతర కారణాల వల్ల ప్రమాదం జరిగిందా అనే దానిపై విచారణ కొనసాగుతుంది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం కలగక పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. రాదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల శ్రీ రామకృష్ణ పీజీ కళాశాలలో సంక్షేమ మరియు విద్యా సహాయకుల ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం, మెరుగైన ప్రమోషన్ అవకాశాల కోసం కృషి చేస్తా. నంద్యాల పర్యటనకు వచ్చిన లయన్స్ జిల్లా గవర్నర్ ఇల్లూరి గోపాలకృష్ణ 3 లక్షల వ్యయంతో ఈ కార్యక్రమాలు భవిష్యత్తులో సేవల్ని మరింత విస్తృతం చేస్తారు. నంద్యాలలో మెడికల్ స్టోర్లో డ్రగ్స్ విక్రయాలు, సోషల్ మీడియాలో వైరల్ కలకలం. డ్రగ్ ఇన్స్పెక్టర్ హనుమన్న దుకాణంపై తనిఖీలు. ఆళ్లగడ్డ చాగలమర్రిలో దూదేకుల సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో 10వ తరగతి మెరిట్ విద్యార్థులకు నగదు బహుమతులు ఘనంగా పంపిణీ. ఆటనగర్ భూముల వ్యవహారంపై సమగ్ర పరిశీలనకు ఆదేశం. ప్లాట్ల కేటాయింపులు, భూ యాజమాన్యం రిజిస్ట్రేషన్ వివరాలపై స్పష్టతకు చర్యలు. జిల్లా కలెక్టర్ రాజకుమారి గానియా. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్లో ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం ధర్నా. ఆళ్లగడ్డ హైవేలో రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం. చిత్తూరు నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు లారీని ఢీకొని ఒకరు మృతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి MR కేబుల్ టీవీ న్యూస్.